ఏ టీ కొట్టు బాబాయ్, నాకు వేడి వేడిగా స్పెషల్ టీ ఇవ్వు. అరే, ఇంతమంది మనుషులు ఒకేసారి ఎక్కడికి వెళ్తున్నారు? పైగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఉట్టి కొట్టే పోటీలకి వేరు వేరు రాష్ట్రాల నుంచి చాలా టీములు వస్తున్నాయి. ఆ ఉట్టిలో 50 లక్షల రూపాయలున్నాయి. పైగా పురుపురి నగరం తరఫున ఎవరూ పోటీ చేయడం లేదు. నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ మన ఊరు తరఫున ఎవరైనా ఈ పోటీలో గెలిచి ఆ డబ్బు సాధించారంటే నేను వెంటనే పేద పిల్లల కోసం ఒక స్కూల్ తెరిపిస్తాను. అరే, మనం కూడా 50,000 సంపాదించాల్సిందే. మనమే గనక 50 లక్షలు సంపాదిస్తే పేద పిల్లల కోసం స్కూల్ పెట్టచ్చు. పదండి, మనం కూడా వెళ్ళి ఉట్టి కొడదాం. లగాయతు ఉట్టి కొట్టడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. రండి, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. రండి. వెరీ గుడ్. నేను మేయర్ గారికి వెంటనే ఈ విషయం చెప్పొస్తాను. అలాగా మీరంతా ఒక టీంలా ఫామ్ అయి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. బాక్సర్ అన్నయ్య, నువ్వు మోటు ఇంకా మీలా బలంగా ఉన్న వాళ్ళంతా కిందే ఉండండి. ఎందుకంటే పైన ఎక్కే వాళ్ళ బరువుని ఆపగలుగుతారు. ఇకపోతే తక్కువ బరువు ఉన్న వాళ్ళు పైకెక్కాలి. రండి మిత్రులారా, ప్రారంభిద్దాం. హలో, చెప్పండి. సరే సరే, అలాగే చెప్పండి. తప్పకుండా తప్పకుండా. అరే, మరేం పర్వాలేదు. అలాగేనండి, తప్పకుండా. ఇదేం దిగులు పడకండి, నేను చెప్తానన్నాను కదా. చాలా నవ్వించేస్తున్నారా? భలే బాబు, భలే. ఏమన్నారు? ఎవరు ఫోన్ చేసింది? ఎవరో రాంగ్ నెంబరు, కానీ భలే సరదా మనిషి. చాలా రోజుల తర్వాత ఇంత కడుపుబ్బా ఇప్పుడే నవ్వాను. అలాగే చాలా రోజుల తర్వాత ఇప్పుడు బాగా ఏడుస్తావు. ఇంకోసారి నువ్వు రింగ్ లోంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్ళావు, మేము అందరం కింద పడిపోయాం. ఓకే, సారీ సారీ. ఓ, అరే, ఈ ఫోను మళ్ళీ మోగుతోంది. ఇప్పుడు నేను ఫోన్ తీసుకుని బయటికి వెళ్తే పతులు కోపం వస్తుంది. కానీ నేను లోపల మాట్లాడొచ్చుగా. హలో, ఓ మళ్ళీ మీరా? అరే, మీ పేరు తలుచుకుంటేనే నాకు నవ్వు వచ్చేస్తుంది. లేదు ఏంటి? అరే, పురిపురి నగరంలో ఉట్టి కట్టారంట, దాంట్లో 50 లక్షలు పెట్టారంట. దాన్ని ఎలా దొంగిలించాలి? ఇప్పుడు దాన్ని ఎలా దొంగిలించాలి? బాస్ బాస్, మనం దాన్ని దొంగిలించడం చాలా కష్టం. దాన్ని చాలా ఎత్తు కట్టారట. అక్కడికి చేరుకోవాలంటే చాలా మంది మనుషులు కావాలి. కానీ మనం ఉన్నది కేవలం ముగ్గురమే. కింద కొంగో, మర్యాదగా కింద కొంగో. నా మీద నువ్వు జోకులేస్తావా? ఎంత ధైర్యం నీకు? నా సంగతి నీకు తెలీదు. రాయిని అద్దంతో కోయగలిగే కెపాసిటీ నాకుంది. ఇప్పుడు మన పనికొచ్చే వస్తువు డాక్టర్ జట్కా దగ్గర ఉంది. పదండి, ముందు వెళ్ళి దాన్ని దొంగలిద్దాం. స్నేహితులారా, వేరు వేరు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. వారందరికీ నేను సంతోషంగా స్వాగతం చెప్తున్నాను. ఆ ఉట్టిలో మేము బహుమతిగా 50 లక్షల రూపాయలు ఉంచాం. ఇందులో గెలిచిన వారికి ఆ డబ్బు సొంతం. ఇప్పుడు పోటీ ప్రారంభిద్దాం. చూస్తూ ఉంటే ఈ ఉట్టి కొట్టడం అంత సులభం కాదనిపిస్తోంది మిత్రమా. సులభం కాదని నాకు తెలుసు, కానీ పురిపురి నగర పేద ప్రజల స్కూల్ కోసం మనం ఆ ఉట్టిని ఖచ్చితంగా కొట్టి తీరాల్సిందే.
ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నది పురుపురి నగరం టీం వాళ్ళు. మోటు పతులు మీ టీం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మోటు, ఈసారి నువ్వు కింద ఉండడం లేదు. అందరికంటే పైకెక్కేది నువ్వే. నీ మీద ఎవరికి నమ్మకం లేదు. మళ్ళీ మధ్యలో నువ్వు ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి మాట్లాడితే మరి ఒకవేళ నేను పైకెక్కాక ఫోన్ వస్తేనో? ఒకవేళ నువ్వు పైకెక్కిన తర్వాత నీకు ఫోన్ వచ్చి మాట్లాడినా మాకెవ్వరికి ఏ ప్రమాదం ఉండదు. మోటు, నువ్వే రావాలిరా. వద్దు, చాలా ఎత్తుగా ఉన్నారు. అంత పైకి నేను ఎక్కలేను. అయ్యమ్మా పతులు, మోటు ఇప్పుడు పైకి రాలేదంటే అంతవరకు మనం ఇలాగే ఉండి తీరాలంటావా? ఐడియా సజ్జీ. మోటు, నీకోసం నేను ఆ ఉట్టిలో సమోసా దాచాను, వచ్చి తీసుకో. ఏంటి సమోసానా? సమోసా మోటు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? త్వరగా ఉట్టి కొట్టు. అరే, ముందు నన్ను సమోసా తీసుకొని, లేదంటే కింద పడిపోతుంది. స్నేహితులకు వందనం, శత్రువులకు అభివందనం. ఇప్పుడు ఆ ఒట్టిని నేను తీసుకెళ్తాను. మీరందరూ ఇంటికి వెళ్ళి చేసుకోండి కొంగ జపం. జాన్, ఆగు. కనీసం నా సమోసా నన్ను తీసుకొనివ్వు. పత్రులు చెప్పాడు కదా, పైకెక్కాక ఫోన్ వస్తే ఇబ్బంది ఉండదని. అందువల్ల కింద వాళ్ళకు కూడా ఏమీ ప్రమాదం ఉండదట. హలో, మోటో హియర్. మీరెవరండి? ఏంటి 2 రాత్రులు 3 పగలు గోవాలో ఫ్రీయా? ఒక్క నిమిషం. నేను నా మిత్రుడిని అడిగి చెప్తాను. అరే పతులు, గోవాలో 2 రాత్రులు 3 పగలు ఫ్రీ ఆఫర్ ఇస్తున్నారట. వెళ్దామా? నువ్వు మళ్ళీ ఫోన్ లో మాట్లాడుతున్నావా? అయితే తాడెవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకోలేదు. ఇంతటితో నా పని అయిపోయినట్టే. మిత్రమా, నన్ను ఇలా వదిలేశారేమిటి? అయ్యమ్మా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. స్టాప్. అయ్యమ్మా, సింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, హలో, నేను ఆ ఫోన్ చేసే వ్యక్తిని అసలు వదిలిపెట్టాను. చూడండి, మాట్లాడితే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మీరేం దిగులు పడకండి. నేను వాడిని చెత్త కొట్టి వాడి భర్తం పడతాను. అంతకంటే ముందు మేము నీ భర్తం పడతాం, చూస్తూ ఉండు. అరే, అందరూ ఆగండి. మనలో మనం పోటాడుకునే సమయం కాదిది. అలా చూడండి, కారుకి నిప్పు అంటుకుంది. జాన్ కూడా పారాషూట్ లో తప్పించుకుంటున్నాడు. మనం ఇంకా అతన్ని పట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే మనం నదికి ఇటువైపు ఉన్నాం, వాళ్ళు అటువైపు వెళ్లి పడతారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఒకవేళ మనం ఆ చెట్టుకి తాడు కట్టి కింద కనుక లాగలిగితే మన పని అయిపోయినట్టే. కానీ ఇప్పుడు ఆ చెట్టుకి తాడు కట్టడం ఎలా? అందుకు నా దగ్గర ఐడియా ఉంది. వెళ్ళి ఆ చెట్టు కట్ట. ఐడియా చాలా బాగుంది. మోటు, నువ్వు కూడా వచ్చి త్వరగా చెట్టెక్కు. ఇది పురుపురి నగర పేద ప్రజల స్కూల్ కు సంబంధించిన సమస్య. ఇప్పుడు తాడు వదిలేయండి. మోటు, వెళ్ళి ఆ ఉట్టి కొట్టు. మోటు ఆ ఉట్టిని పగల కొట్టేశాడు. అతను కొట్టారు. అరే జాన్, ముందు దీన్ని పట్టుకో. నా సమోసాన్ని నేను వెతుక్కోవాలి. మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? డబ్బు జాన్ చేతికిచ్చావేంటి? అరే, అందులో నిజంగా సమోసా లేదు. నేను ఊరికే జోక్ చేశాను అంతే. ఓ సారీ, ఏదో పొరపాటు అయిపోయింది.
అరే మోటు పతులు మర్యాదగా డబ్బు ఇచ్చేయండి, లేదంటే ఈ తాడు వదిలేస్తాను. మీ ఇద్దరు వెళ్ళి కింద పడతారు. ఈ డబ్బు పురిపురి నగర పేద పిల్లల కోసం, నీకు మాత్రం ఇవ్వం. అరే నువ్వు తాడు వదిలేసేదేంటి? అవసరమైతే మాకు మేమే వదిలేస్తాం. ఏమంటావు పతులు? అవునవును, నిజంగా అవసరమైతే. నేను ఒప్పుకోను, ఇది చీటింగ్. ఏంటి మోటు నువ్వు చేసిన పని? తాడు ఎందుకు వదిలేసావు? నేను అవసరం అయితే అన్నాను కదా, ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది చెప్పు. ఓ సారీ ఏదో కళ్ళు మూసుకుపోయి చేశాను.